నేను అమ్మను చూడటానికి వచ్చాను. ఇప్పుడు రావడం అవ్వదు శివ. డాక్టర్ గారితో చెప్పు, నేను తర్వాత ఫోన్ చేస్తాను. అలాగే సార్, వెళ్ళొస్తాను. నమస్తే శివాజీ గారు. డైరెక్ట్ గా ఫారెన్ నుండి వస్తున్నారా లేదా హాస్పిటల్ నుండి వస్తున్నారా? ఇక్కడ ఒక పేషెంట్కి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని వచ్చాను. హాస్పిటల్ నుండి నేరుగా ఇక్కడికే వస్తున్నాను. ఓ అది సంగతి. డాక్టర్ డ్రెస్ లో దర్శనం ఇచ్చేసరికల్లా డౌట్ వచ్చింది. ఇక్కడ ఎలాగో హాస్పిటల్కి వచ్చాను కాబట్టి అదే విధంగా అమ్మని చూడటానికి కూడా వచ్చాను. చాలా మంచి పని చేశారు. మీ అమ్మగారు ఎప్పుడు మీకోసమే చెప్తూ ఉండేది. కొంచెం బెంగ కూడా పెట్టుకుంది మీ మీద. ఇప్పుడు మీరు వచ్చేసారు కదా, ఆవిడ ఆనందానికి అవధులు లేవు. ఉంటారా, కుండూరు నుండి వెళ్తారా? నాకైతే ఇక్కడి నుంచి వెళ్ళాలని లేదు, అమ్మ దగ్గరే ఉండాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ కూడా వైద్యం చేస్తారా? నేను రైతు బిడ్డను. ఇక్కడే వ్యవసాయం చేస్తూ అమ్మకు తోడుగా ఉంటాను. చాలా మంచిదండి. మాస్టర్ గారు, ఇంక వెళ్ళొస్తాను. తప్పకుండా వెళ్ళి అమ్మ ఆశీర్వాదం తీసుకోండి. నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు. ఓ డాక్టర్ శివాజీనా, ఇదేనా రావడం? అవును ప్రెసిడెంట్ గారు, అమ్మని చూడటానికి వచ్చాను. అయితే ఇంకేంటి విషయాలు? ఈ ఊరు విషయాలు నాకంటే మీకు ఎక్కువ తెలుసు అనుకుంటాను. ప్రెసిడెంట్ గారు అడిగింది మీ విషయాలు. చెప్పడానికి ఏముంది, అంతా మామూలే. మళ్ళీ కలుస్తాను ప్రెసిడెంట్ గారు, వెళ్ళొస్తాను. ఊరికి ప్రెసిడెంట్ అని మిమ్మల్ని ఎదురుగా పెట్టుకుని కాసేపు అయినా మాట్లాడకుండా ఎలా వెళ్ళిపోతున్నారు చూడండి. ఫారెన్ వెళ్ళొచ్చాడు కదా, ఆ మాత్రం ఉంటుందిలే. ఈ శివాజీ కొద్ది రోజులు ఇక్కడ ఉండి వెళ్ళిపోతే పర్వాలేదు, ఇక్కడే ఉండిపోతే మనకు చుక్కలు చూపిస్తాడు. అసలు గారు, ఇప్పటి వరకు ఊర్లో మనం చెప్పింది కాదు, ఎవరు కూడా ఎదురు తిరిగి మాట్లాడింది లేదు. శివాజీ వచ్చాడు కదా, జనాలు పోగేసి మన మీద రెచ్చగొట్టే అవకాశం ఉంది. ఇకపై అతనితో జాగ్రత్తగా ఉండాలి. శివాజీని ఒక కంట కనిపెడుతూ ఉండు. అలాగే అయ్యగారు. శివాజీ బాబు, చాలా రోజులకి మిమ్మల్ని చూస్తున్నాం. వారం నుంచి ఇదేనా రావడం? ఎలా ఉన్నారు బాబు? ఇదే రావడం. మీరు ఎలా ఉన్నారు బాబాయ్? ఏంటి, పొలం నుంచి వస్తున్నారా? అవును బాబు, పొలం నుంచే వస్తున్నారు. మన ఊరిలో డాక్టర్ చదివి ఫారెన్లో జాబ్ చేసుకున్న వారిలో నువ్వు ఒక్కడే ఉన్నావు బాబు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది బాబు. మీ అభిమానానికి ధన్యవాదాలు బాబాయ్. మా నాన్నగారు స్నేహితుడిగా మా కుటుంబానికి అన్ని విధాలుగా తోడుగా ఉన్నారు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. అది నా బాధ్యత బాబు. మీ చిన్నప్పుడే మీ నాన్నగారు కాలం చెందారు. ఒక్కగానొక్క కొడుకువి. మీ అమ్మ నిన్ను చాలా అల్లారముద్దుగా పెంచింది. బాగా చదివించి నిన్ను మంచి ప్రయోజకుడిని చేసింది. నువ్వు కూడా బాగా చదివి
ఊరికి మంచి పేరును తీసుకొచ్చావు. మీలాంటి వారి ఆశీస్సులతో నేను ఎంత వాడిని అయ్యాను. మీలాంటి మంచి వ్యక్తులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సరే బాబు, ఎండను పడి వచ్చినట్టున్నావు, త్వరగా ఇంటికి వెళ్ళు. మీ అమ్మ నిన్ను చూస్తే చాలా సంతోషపడుతుంది. అలాగే బాబాయ్, నేను వెళ్ళొస్తాను. అలాగే. హలో సార్, మిమ్మల్ని. ఈ ఊర్లో మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. ఎవరు మీరు? నా పేరు శివాజీ. నేను ఫారెన్లో డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఫారెన్ లో వర్క్ చేసే మీకు ఈ ఊర్లో ఏం పనో? నాది కూడా ఈ ఊరే. అన్నట్టు నేను కూడా మిమ్మల్ని ఈ ఊర్లో ఎప్పుడు చూడలేదే. నా పేరు శైలజ. ప్రెసిడెంట్ శంకరయ్య గారు అన్నయ్య కూతురును. కొద్ది రోజులు ఇక్కడ ఉండేందుకు సిటీ నుండి ఈ మధ్య వచ్చాను. నేను కూడా ఎంబీబీఎస్ చేస్తున్నాను. త్వరలోనే నేను కూడా సిటీలో ఒక క్లినిక్ పెట్టబోతున్నాను. వెరీ గుడ్, మంచి ఆలోచన. పేదవాళ్ళకి మాత్రం ఉచితంగానే చూస్తాను. పేదవారికి మంచి చేయడమే నా లక్ష్యం. మీ ఆలోచన అభినందనీయం. మీ కళ నెరవేరాలని ఆశిస్తున్నాను. సరే, నేను వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీరు ఇక్కడే కదా ఉంటారు. మరోసారి మనం కలుద్దాం సార్. నిన్ను చూసి చాలా సంవత్సరాలైందమ్మా. నేను కూడా నువ్వు ఎప్పుడు వస్తావని ఎదురు చూస్తున్నాను బాబు. ఈ అమ్మ కోసం వచ్చేస్తాను కదమ్మా. మళ్ళీ నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావు బెంగగా ఉంది నాన్న. ఈసారి తిరిగి వెళ్ళిపోవటానికి రాలేదమ్మా, నీతో ఉండిపోటాకే వచ్చానమ్మా. మరి డాక్టర్ జాబు? నీకంటే ఏ జాబు ఎక్కువ కాదమ్మా. నేను రైతు బిడ్డగా పుట్టాను. నేను వ్యవసాయం చేస్తూ రైతు బిడ్డగానే ఉంటాను. నేను ఎప్పటికీ నిన్ను వదిలి వెళ్ళనమ్మా. నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. మీ నాన్నగారు నిన్నుంటే ఎంతో గర్వపడేవారు బాబు. అమ్మా, ఆకలిస్తుంది. నీ చేతి వంట తిని చాలా రోజులైందమ్మా. అదే బాబు, వంట ఆల్రెడీ చేశాను. నీకు ఇష్టమైన గుత్తి వంకాయ కూర కూడా అన్నాను. రా తింది కానీ. ఏం మాస్టర్ గారు ఇలా వచ్చారు? ఈ ఊర్లో చాలా మార్పులు వచ్చాయండి. ప్రెసిడెంట్ శంకరయ్య ఆగడాలకు అడ్డే లేకుండా పోతుంది. చాలా విషయాల్లో ప్రజలను మోసం చేస్తున్నాడు. ఎవరైనా నిలదీసి అడిగితే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. మీరు ఫారెన్ వెళ్ళక ముందు అతనితో పడిన గొడవలు అతను ఇంకా మర్చిపోలేదు.
ఇప్పుడు మీరు వచ్చారు కదా, మీ వల్ల అతనికి ఏమైనా జరుగుతుందేమో అని భయపడుతున్నాడు. ఎవరైనా అన్యాయం గెలితే తప్పకుండా ప్రశ్నిస్తారు. ప్రెసిడెంట్ గారు నన్ను రమ్మని చెప్పారట. ఆ సుబ్బు గారు వచ్చి చెప్పారు. ఏమయ్యా స్కూల్ మాస్టరు, ఆ శివాజీతో కలిసి నా మీద ఏదో కుట్ర పండుతున్నావట? ఆ మాట మీకు ఎవరు చెప్పారు? అంతా ఉట్టిదే. ఆ విషయం ఎవరు చెప్తే నీకేంటి? అంతా ఉట్టిదే అంటే నేను నమ్మేవాళ్ళ కనిపిస్తున్నానా? మీరు విన్నదంతా అబద్ధం, అందులో ఎటువంటి నిజం లేదు. ఆ శివాజీ ఇంటికి వెళ్ళి అతనితో మంత్రాలు చేయడం నాకు తెలియదు అనుకుంటున్నావా? నా సంగతి తెలుసు కదా. నాతో పెట్టుకుంటే తోలు వచ్చేస్తాను. ఊర్లో నా మీద ఏదైనా వ్యతిరేకంగా జరిగితే మాత్రం మీ ఇద్దరిని వదిలే ప్రసక్తే లేదు. ఇక తమరు వెళ్ళొచ్చు. ప్రెసిడెంట్ గారు వస్తాను. సుబ్బి, నీతో కొంచెం మాట్లాడాలి. ఇలారా. సుబ్బి, అమ్మాయి పిలుస్తుంది, ఏంటో వెళ్ళి చూడు. అలాగే అయ్యారు. ఏంటి శైలజమ్మా? ఏమీ లేదు సుబ్బి, మన ఊర్లో డాక్టర్ డ్రెస్ లో ఉన్న ఒక కొత్త వ్యక్తిని చూశాను. అతని కోసం అడుగుదామని నిన్ను పిలిచాను. ఓహో, శివాజీ బాబా. ఏంటి, నీకు తెలుసా? నాకు మాత్రమే కాదు, ఈ ఊరందరికీ తెలుసు. అతని ఈ ఊరే. అతని తండ్రి చనిపోయాక తల్లి మహాలక్ష్మి శివాజీని బాగా చదివించి మంచి ప్రయోజనం చేసింది. వారంలో డాక్టర్ గా జాబ్ చేస్తున్నాడు. తన తల్లిని చూడాలనిపించి ఇలా ఊరు వచ్చి ఉంటాడు. కానీ అతను చాలా మంచివాడు. మీలాగే అతనికి కూడా పేదవారికి సహాయం చేయాలనే మంచి లక్ష్యం ఉంది. అతను ఫారెన్ వెళ్ళకముందు మీ బాబాయ్ శంకరయ్యకి అతనికి అసలు పడేదే కాదు. కారణం? శివాజీ బాబు బాగా చదువుకున్నాడు కదా. మీ బాబాయ్ చేసే అక్రమాలకి అతను ఎప్పుడు అడ్డుపడుతూ ఉండేవాడు. అందుకే ఇద్దరికి పడుతుండేది కాదు. శివాజీ బాబు మీకేమైనా కనిపించాడా? అవును, అందుకే అడుగుతున్నాను. శివాజీ బాబు చాలా మంచివాడు. ఊళ్ళో అతనికి చాలా మంచి పేరు ఉంది. ఓ డాక్టర్ శివాజీ, డాక్టర్ వేసుకొని పొలానికి వచ్చా, వ్యవసాయం చేసేద్దామనే. నేను రైతు బిడ్డను, అది నా రక్తంలోనే ఉంది. అది నాకు తెలుసులే. ఫారెన్ నుంచి వచ్చాక డాక్టర్ మీద తిరుగుతుంటే అందుకే అడుగుతున్నా. ఏం ఆశ్చర్యపోతున్నారా? ఇక మునుముందు అనేకం చూస్తారు. మాటకారివే, నీ పనేదో మాటల్లో కాదు చేతల్లో చూపించు. మాటల్లో కాదు, నేనేంటో చేతల్లో చూపిస్తాను. చూస్తారు కదా. ఓ, అది నేను చూస్తానులే. తక్కువ పొలంలో ఎక్కువ పంట పండించాలని ట్రై చేస్తున్నవాటిగా. త్వరలో చూస్తారుగా. సరే, అది చూస్తాను. చెప్పిన వెంటనే ఏది అయిపోదు కదా. చూడండి, త్వరలో మీరు ఊహించినదే జరుగుతుంది. అది చూస్తాను. సరే, నా పొలం పనులకు టైం అయింది, వెళ్తాను.
మోసుకొచ్చినట్టున్నావు. విషయం తెలిస్తే మీకు నిద్ర పట్టదు. జరగరానిది ఏదైనా జరిగిందా? అదే కదా నా బాధ. రాయ్ సరిగ్గా చెప్పు చావరా. ఆ శివాజీ ఉన్నాడు కదా, అవును, మహాలక్ష్మి కొడుకు ఫారెన్ నుంచి ఊర్లోకి వచ్చాడు కదా. ఇప్పుడు ఆయనే మీకు తలనొప్పిగా మారాడు. అసలు ఏం జరిగిందో చెప్పరా. ఊరు జనమంతా ఆయన దగ్గరికి వెళ్తున్నారు. ఏ కష్టం సుఖం వచ్చినా ఆయనతోనే చెప్తున్నారు. తనకి తోసిన మేర ఆయనే అందరికీ సాయం చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన జనాలకి దేవుడయ్యాడు. మీ మీద కూడా ఆయనకి జనం కంప్లైంట్ చేస్తున్నారు. రేపు మాపో మీ విషయమై శివాజీ గారు కలెక్టర్ గారికి వస్తారంట. అయ్యో పాపం అని ఊరుకుంటే చాలా వరకు వచ్చింది వ్యవహారం. అలా ఊరుకుంటే లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. వచ్చి చాలాసేపు అయింది. ఇలా ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడమేనా, లేదా చెప్పేది ఏమైనా ఉందా? అంత తొందర ఎందుకు? ప్రెసిడెంట్ గారు చెప్పే వరకు కాస్త వెయిట్ చేయండి. నేను ఊర్లోకి వచ్చాకే ప్రెసిడెంట్ గారికి అన్ని సమస్యలు వచ్చినట్లున్నాయి. అంతేగా మరి, నువ్వు రాకముందు ఊర్లో జనాలు నేనంటే భయపడేవారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అందరూ నీ దగ్గరికి వస్తున్నారు, నీ మాటే వింటున్నారు. నువ్వు ఏమై చేసావో అర్థం కావడం లేదు. ఇందులో ఏ మాయ లేదు, ఏ మర్మం లేదు. ఇతరులకు మనం ఏది చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. అది మంచి అయినా చెడైనా. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఊళ్ళో జనాలు నేను పీక్ తింటున్నానా? ఆ విషయం అందరూ చెప్పుకుంటున్నారు. మీరు ప్రత్యేకంగా ఏమి చెప్పనవసరం లేదు. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ప్రెసిడెంట్ కదా, కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. శివాజీ గారు, మీరు మాట్లాడడానికి వచ్చేట్లేదు, గొడవ పడ్డానికి వచ్చేట్టుంది. నువ్వు డాక్టర్ అయినా వృత్తిని వదిలి ఒక రైతుగా వ్యవసాయం మొదలు పెట్టావు. ఈ విషయంలో నేను మెచ్చుకోకుండా ఉండలేను. అలాగే చాలా వరకు ఊరి విషయాల్లో తలదూర్చి ప్రజలకు నాకు గ్యాప్ వచ్చేలా చేస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పడానికే నేను పిలిపించాను. ఎక్కడ మంచి జరుగుతుందో ప్రజలు అక్కడికే వెళ్తారు. ప్రజలు ఎందుకు నా దగ్గరకు వస్తున్నారో అది మీకే తెలియాలి. సరే, నాకు పని ఉంది, వెళ్ళి వస్తాను. అసలు మీరంటే భయం లేకుండా పోయింది. ఏదో ఒక రోజు దొరుకుతాడు, ఆ రోజు నేనంటే ఏంటో చూపిస్తాను. ఏంటి బాబాయ్, నాతో ఏదో మాట్లాడాలని చెప్పారు? నీ వయసు పిల్లలందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయమ్మా. నీకు మంచి సంబంధాలు వస్తూ ఉంటే పెళ్లి చేసుకోను అంటున్నావు. అక్కడ మీ నాన్న రోజు నాకు ఫోన్ చేసి నీ విషయం అడుగుతున్నాడు. బాబాయ్ మళ్ళీ మొదలు పెట్టారా? సిటీలో మా నాన్న, ఇక్కడ మీరు నా పెళ్లి కోసం తెగ ఆలోచిస్తున్నారు. ఏ పెళ్లి చేసుకోకపోతే బ్రతకలేమా? తల్లిదండ్రులు అన్నాక బాధ్యతలు అనేవి ఉంటాయి. అందుకే ఎదిగిన కూతురికి పెళ్లి చేయాలనే మీ నాన్న ఆరాటపడుతున్నాడు. ఇక నీకు ఈ ఏడాదితో డాక్టర్ కోర్సు పూర్తవుతుంది. ఇక త్వరలోనే నువ్వు డాక్టర్ కూడా కాబోతున్నావు. చూస్తే వయసు పెరుగుతుంది. ఇకనైనా పెళ్లి కోసం ఆలోచించమ్మా. సిటీలో నేను క్లినిక్ పెడతాను బాబాయ్. పేదవాళ్లకు నేను ఉచిత వైద్యం చేస్తాను. లేని వారికి సహాయం చేయడమే నా లక్ష్యం. బాబాయ్గా నేను ఎందుకు చెప్తున్నానో ఒకసారి ఆలోచించమ్మా. పోనీ నువ్వు ఎవరినైనా ఇష్టపడ్డావా? అదేనే చెప్పు, వారికిచ్చి నీకు పెళ్లి చేస్తాం. అటువంటిదేమి లేదు బాబాయ్. ఉంటే ముందే మీకు చెప్తాను కదా. దయచేసి కొన్నాళ్ళ పాటు నా పెళ్లి ప్రస్తావన తేకండి. సరే, నీ ఇష్టం. శివాజీ గారు, మీరు అనుకున్నంత పని చేశారు కదా. నేనేం చేశాను సార్? మీరు చేసిన పనికి ఆ ప్రెసిడెంట్ శంకరయ్య కింద మీద పడిపోతున్నాడు. అవునా? ఎందుకు? ఊళ్ళో వాళ్ళందరూ మీ దగ్గరకు వచ్చి వారి సమస్యలు చెప్పుకుంటున్నారు. శంకరయ్య చేస్తున్న అఘాయిత్యాల కోసం, అరాచకాల కోసం, అక్రమాల కోసం మీకు ఫిర్యాదు చేశారు. మీరు తినంగా ఉండరు కదా. అవన్నీ తీసుకెళ్లి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు అదే వచ్చిన పెద్ద సమస్య. నేను కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం నిజమే. ప్రెసిడెంట్ ఏంటి కింద మీద పడుతున్నాడు? మీరు ఫిర్యాదు చేసింది ఆ ప్రెసిడెంట్ శంకరయ్య కోసం. అందుకే ఆయన కింద మీద పడుతున్నాడు. ఇప్పుడైనా మీ మీద అగ్గల మీద గుగ్గులం అవుతున్నాడు. కానీ ఆయన మీ మీద చాలా సీరియస్ ఉన్నాడు. చూసుకోండి శివాజీ గారు. అతను ఏం చేస్తాడో చేసుకోనండి, అది నేను కూడా చూస్తాను. ఈయన మీ శ్రేయభిలాషం కాబట్టి అన్ని విషయాలు చెప్తున్నాను. ఆ శంకరయ్య మంచోడు కాదు. ఎందుకంటే
వాళ్ళ కూతురి వ్యవహారంలో కూడా మీ మీద చాలా కోపంగా ఉన్నారు. కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకని మంచిది చెప్తున్నాను, ఆలోచించండి. సెక్రటరీ గారు, మీరేం వరి అవ్వకండి. ఆ విషయం నేను చూసుకుంటాను. శివాజీ, నువ్వు ఊర్లోకి వచ్చిన పనేంటి? నువ్వు చేస్తున్న పనేంటి? ఈ ఊర్లోకి ఎందుకు వచ్చానో ఏం చేస్తున్నానో నీకు తెలుసు కదా. వంకరగా మాట్లాడుకో, సరిగ్గా సమాధానం చెప్పు. అడ్డంగా మాట్లాడటానికి నేనేం జనాలను మోసం చేసే మనిషిని కాదు. అంటే నీ ఉద్దేశం? అది ఈ పాటికి మీకు తెలిసే ఉండాలి. నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. మీరు ఎలా అనుకుంటే అలా అనుకోండి. ఊర్లో జనాలందరినీ నా మీద రెచ్చగొడుతున్నావు. అది చాలదన్నట్టు కలెక్టర్ గారికి కూడా నా మీద ఫిర్యాదు చేశావు. ఈ ఊరి జనాలను భయపెట్టి బెదిరించి వారి ఆస్తులను కాజేస్తున్నారు. వారి పొలాలను బలవంతంగా లాక్కుంటున్నారు. వారు పండించిన పంటలను బెదిరించి లాక్కెళ్తున్నారు. మీరు చేస్తున్నది అన్యాయం. అందుకే నేను ఈ న్యాయం వైపు నిలబడ్డాను. నన్ను ఎదిరించిన వాడు ఎవడు కూడా బ్రతికి బట్ట కట్టలేదు. చివరికి నీ పరిస్థితి కూడా అలాగే అవుతుంది. ఈసారి తగ్గకపోతే మాత్రం నేనేంటో చూపిస్తాను. చాలాసేపు నడుచుకుంటూ వస్తున్నాము, కాసేపు కూర్చుందామా? అలాగే, సరే. చెప్పండి సార్. డాక్టర్ శివాజీ గారు. కాబోయే డాక్టర్ విషయాలేంటో మీరే చెప్పండి. ఎందుకో మా బాబాయ్ కంటే మీరే కరెక్ట్ పర్సన్ గా కనిపిస్తున్నారు. మీ నిజాయితీకి, మీ వ్యక్తిత్వానికి, మీ మంచితనానికి నేను ఫ్యాన్ గా మారిపోయాను. ఏంటో మేడం గారు, చాలా ఎక్కువగా మాట్లాడేస్తున్నారు. మీరు నాతో మాట్లాడినట్టు మీ బాబాయ్కి తెలిస్తే అస్సలు ఊరుకోడు. ఏం చేస్తాడు? మహా అయితే తిడతాడు, అంతేనా? అబ్బో, చాలా తెగించి మాట్లాడుతున్నారు. నాతో పెట్టుకుంటే ఎంత వరకైనా వెళ్తాను. అది సరే గాని మీరు డాక్టర్ గా వర్క్ చేసి ఊర్లో వ్యవసాయం ఎందుకు చేస్తున్నారు? మాది వ్యవసాయ కుటుంబం. ఫారెన్ వెళ్ళక ముందు నేను వ్యవసాయం చేస్తుండేవాడిని. ఫారెన్ లో డాక్టర్ జాబ్ వచ్చాక మా పొలం కౌలుకిచ్చాం. నేను డాక్టర్ చదివినా రైతు బిడ్డగా స్థిరపడాలనే నా ఆలోచన. మంచి ఆలోచన. మీరు చాలా గ్రేట్ అండి. నలుగురికి అన్నం పెట్టే రైతుగా స్థిరపడాలని మీరు చెబుతుంటే నాకు చాలా గర్వంగా ఉంది. మీరు సిటీలో క్లినిక్ పెట్టాలనుకుంటున్నారట, అది నిజమేనా? నిజమే. కానీ మీరు చేస్తున్న మంచి పనులు చూసిన తర్వాత నేను కూడా ఇక్కడే క్లినిక్ పెడితే బాగుంటుందని అనిపిస్తుంది. ఇది కూడా మంచి ఆలోచనే కదా. అయితే ఈ విషయంలో మీరు నాకు తప్పకుండా సపోర్ట్ చేయాలి. అది నా అదృష్టంగా భావిస్తాను. థ్యాంక్ యూ శివాజీ గారు. ప్రెసిడెంట్ గారు, నన్ను ఎందుకు పిలిచారు? అడ్డదారిలో వెళ్తున్న మీ కొడుక్కి ముందు నచ్చజెప్పు. అంత కాని పని నా కొడుకు ఏం చేశాడు? ఊర్లో వాళ్ళందరినీ నా మీదకు రెచ్చగొడుతున్నాడు. మీ ఆయన బ్రతికున్నప్పుడు కూడా అదే చేశాడు. తండ్రి వారసత్వమే నీ కొడుకు వచ్చింది. అయితే ఇప్పుడు ఏమంటారు? హద్దుల్లో ఉండమనే చెప్తున్నా. ఎక్కడ అన్యాయం జరిగినా నా కొడుకు సహించడు, ప్రశ్నిస్తాడు. అధర్మం వైపు వెళ్లే వాళ్ళని నిలదీస్తాడు. మీ శివాజీ కోసం చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు. ఆ ఒక్కడే 100 మందితో సమానం. నా కొడుకుని ఎవ్వరిని ఏమి చేయలేరు. ఆ సంగతి తెలిసే మాట్లాడుతున్నారా? నా కొడుకు సత్తా నాకు తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాను. నన్ను చాలా తక్కువగా చూస్తున్నారు. మీరేంటో తెలుసు. పెద్ద మనిషి పేరుతో మీరు చేస్తున్న అరాచకాలు కూడా తెలుసు. ఇక మీ గురించి ప్రత్యేకంగా తెలియని అవసరం లేదు. మహాలక్ష్మి గారు, మీ కొడుకు శివాజీ హీరో అన్నట్లుగా చెప్తున్నారు. ఈ శివాజీ మా అన్న కూతురు శైలజ వెంటపడి అల్లరి చేస్తున్నాడు. దాన్ని ఎవరు హీరోయిజం అనరు. నా కొడుకు అలాంటి వాడు కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మా అమ్మాయి వెంట పడితే ఊరుకునేది లేదు. ఆ తర్వాత ఏం చేస్తానో నాకే తెలియదు. రే సుబ్బి, పదరా.
ఏమైందమ్మా అలా ఉన్నావు? అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా, దానికోసమే ఆలోచిస్తున్నా. ఇప్పుడు ఏమైంది? ఏం కాకూడదనే చెప్తున్నాను బాబు. ఎవరైనా ఏమైనా అన్నారా? అనేవాళ్ళు ఎలాగైనా అంటారు కదా. నా ప్రెసిడెంట్ శంకరయ్య నీకోసం ఏదో వాగుతున్నాడు. ఏం చెప్పాడు? వాళ్ళ అన్నయ్య కూతురు శైలజని గుట్టలో తీసుకున్నావంట, ఆ అమ్మాయితో తిరుగుతున్నావంట. అందులో ఏమాత్రం నిజం లేదమ్మా. ఆమె కావాలనే నా ఎంట పడుతుంది. చూసిన వాళ్ళు అందరూ మరో విధంగా అర్థం చేసుకుంటున్నారు. నేను ఆల్రెడీ ఆ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చాను, అయినా నా ఎంట పడటం మానలేదు. ఇందులో నా తప్పేమి లేదమ్మా. అన్నట్టు ఆ శంకరయ్య నేనేమైనా అన్నాడా? వచ్చాడు, ఏదో వాడి వెళ్ళాడు. నాకు తెలిసి రేపో మాపో నిన్ను రమ్మని కబురు పెట్టచ్చు. జాగ్రత్త బాబు. అంతవరకు వస్తే నేనేంటో చూపిస్తాను. నేను తెగించానంటే వాడికి ఆ ప్రెసిడెంట్ పదవి కూడా పోతుంది. నువ్వేమి నా కోసం కంగారు పడకమ్మా, అదంతా నేను చూసుకుంటాను. నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు, పిలిచారట? డాక్టర్ జాబ్ వదిలి రైతుగా మారేవట, నిజమేనా? నేను రైతు బిడ్డను, నా వృత్తి వ్యవసాయమే. మీ తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. నిన్ను ప్రయోజకం చేయడానికి మీ అమ్మ అష్టకష్టాలు పడింది. నేను డాక్టర్ చదివించింది, వాళ్ళని కూడా పంపించింది. నువ్వేమో ఆ డాక్టర్ జాబ్ వద్దంటూ ఇక్కడ వ్యవసాయం చేస్తున్నావు రైతుగా. నువ్వు కొత్తగా వచ్చి ఇక్కడ చేసింది ఏమీ లేదు. మాకున్న 5 ఎకరాల్లో వరి పంట వేశాను. కొద్ది రోజుల్లో ఆ పంట చేతికొస్తుంది. అది కూడా విన్నాను. నువ్వు వ్యవసాయంలో ఏదో కొత్త ప్రయోగం చేసావట. తక్కువ భూమిలో ఎక్కువ పంట పండించి నువ్వు ప్రభుత్వాలను కొట్టేయాలని చూస్తున్నావట. అది జరిగే పని కాదని నాకు తెలుసు. అది సరే, నన్ను ఎందుకు పిలిపించారో చెప్పండి. సిటీలో ఉన్న మా అన్న కూతురు శైలజ కొన్ని రోజులు ఇక్కడ ఉండేందుకు వచ్చింది. నీకు అంటపడుతుందట. ఏమని చేసావో దానికి. ఇది కరెక్ట్ కాదని చెప్పడానికే నిన్ను పిలిచాను. ఆ సంగతి తెలుసు కదా, ఎంత కోరుకున్నావు. ఈసారి మళ్ళీ అదే రిపీట్ అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. మీ అమ్మాయి నా ఎంట పడుతుంది, అది నా తప్పు కాదు. ఆమెను అద్దులో ఉండమని చెప్పవలసిన బాధ్యత మీదే. ఆమెపై నాకు ఎటువంటి దురుద్దేశం లేదు. ఏ ఉద్దేశం ఉందో ఎవరికి తెలుసు, అందుకే ముందుగా హెచ్చరిస్తున్నాను. నేను కూడా మీకు హెచ్చరిస్తున్నాను. తప్పు నాది లేదని తెలుసు, అయినా నాకు వార్నింగ్ ఇస్తారు. నేను మరీ అంత అమాయకుల్లా కనిపిస్తున్నాను. మరి అంతవరకు వస్తే తాడోపేడు తేలిపోద్ది. నా సంగతి కూడా మీకు తెలుసు కదా. ఇక నన్ను ఇబ్బంది పెట్టాలని చూడకండి. వస్తాను. రామూర్తి గారు, మీరు సెక్రటరీగా ఉన్నారు. ఆ పదం మీకు చాలా చిన్నది. అసలు మీరు ప్రెసిడెంట్గా ఉండవలసింది. పేరుకే నేను సెక్రటరీని, వ్యవహారాలన్నీ ఆ ప్రెసిడెంట్ శంకరయ్యవే కదా. అదే కదా నా బాధ. అన్నట్టు చాలా రోజుల నుంచి ఊర్లో కనిపించట్లేదు. మీరు ఎక్కడికి వెళ్ళారు? అనారోగ్య కారణాల వల్ల సిటీలో హాస్పిటల్ చేరాను. అక్కడే కొన్ని రోజులు ఉన్నాను. ఈ మధ్య ఊళ్ళోకి వచ్చాను. అవును, 2 రోజుల క్రితమే మీరు ఊర్లోకి వచ్చారని తెలిసింది. ఇంకేంటి విషయం? నేను ఊళ్ళోకి వచ్చాక చాలా విషయాలు తెలిసాయి. అన్నట్లు ఆ శంకరయ్యకి మీకు పడట్లేదట. అది కాక ఆ శంకరయ్య అన్నయ్య కూతురు శైలజకి మీకు ఏదో ఉందని ఊర్లో ప్రచారం జరుగుతుంది. నేనైతే అమ్మాయిల వెంట పడే వ్యక్తిని కాదు. మీకోసం నాకు తెలుసు కదా. ఫారెన్ లో డాక్టర్గా స్థిరపడ్డారు. అమ్మ కోసం తిరిగి ఊరు వచ్చారు. ఇక్కడ డాక్టర్ జాబ్ వదిలి రైతు బిడ్డకి స్థిరపడ్డారు. అయితే మీతో ఒక విషయం తప్పనిసరిగా చెప్పాలి. శైలజది చిన్నపిల్ల మనస్తత్వం. ఆమె మీలాగే డాక్టర్ చదివింది. రేపు మాపు సిటీలో క్లినిక్ కూడా పెట్టబోతుంది. కానీ అలాంటి అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడిందంటే అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఒకవేళ ఆమె మీ జీవితంలో వస్తానంటే మీరు తప్పకుండా స్వీకరించండి. కాదనకండి, వద్దనకండి. ఆమె చాలా మంచి అమ్మాయి. ఎందుకు చెప్తుందో ఒకసారి ఆలోచించండి. ఆమెపై నాకు ఎటువంటి దురుద్దేశం లేదు. అలాగని ఆమెపై నాకు ఎటువంటి కోపం లేదు. పెళ్ళి అనేది నా చేతుల్లో లేదు. ప్రజాసేవే నాకు ముఖ్యం. సరే, నేను చెప్పింది ఒకసారి ఆలోచించండి. మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.
ఉంటాను సార్. ఏం సురేష్, బాగున్నావా? నేను కానీ మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం మీరే సార్. అయ్యో, అంత మాట ఎందుకు సురేష్? అందులో నేను చేసింది పెద్దగా ఏమీ లేదు. మా నాన్న వ్యవసాయ కూలి, ఆయన పని చేస్తేనే ఇల్లు గడిచేది. ఇటీవల పనులు లేక ఇంటిల్లపది ఆకలితో పస్తున్నాము. మీరు ఊర్లోకి వచ్చాక మా నాన్నగారికి పొలం పనులు అప్పచెప్పారు. అంతేకాకుండా ప్రతి నెల కొంత అమౌంట్ మాకు ఇస్తూ వస్తున్నారు మీరు. అంతేకాదు, నా చదువు కోసం మీరు ఆర్థిక సహాయం చేశారు. మీరు చాలా మంచివారు సార్. మీ రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేం సార్. అయ్యో, అంత మాట ఎందుకు సురేష్? సాటివారికి సాయం చేయడమే నా బాధ్యతగా భావిస్తాను. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని నీ తల్లిదండ్రులు బాగా చూసుకో. మీలాంటి ఆత్మీయుల ఆశీస్సులుంటే ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు గొప్ప వ్యక్తులుగా మారుతారు. వస్తాను సార్, ఇంటికి వెళ్ళాలి, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. సరే. హలో శివాజీ గారు, ఉదయం పొలం పనులు చూసుకున్నారు, మధ్యాహ్నం తోట పనులు కూడా చూసుకుంటున్నారా? తప్పదు కదా మరి. పొలం పనులతో పాటు తోట పనులు కూడా చూడాలి. మీరు చాలా గ్రేట్ సార్. నా పనులు నేను చేసుకుంటున్నాను అంతే, ఇంకేమీ లేదు. ఈ రోజు ఉదయం మిమ్మల్ని టీవీలో చూశాను, అలాగే న్యూస్ పేపర్లో కూడా మీ ఫోటో పడింది. అవునా? 2 రోజుల క్రితం మీరు ఢిల్లీ వెళ్లారు. అక్కడ రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ రైతు అవార్డు తీసుకున్నారు. విషయం చెప్తే నేనే కూడా మీతో అక్కడికి వచ్చేవాను కదండి. ఇందులో గొప్ప విషయం ఏముంది సార్? అలా అనకండి శివాజీ గారు. మీకు అవార్డు వచ్చిందంటే మన ఊరికి వచ్చినట్లే. ఈ విషయంలో ఊరి సెక్రటరీగా నేను చాలా గర్వపడుతున్నాను. ఇప్పటికే విషయం ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసింది. అలాగే ప్రెసిడెంట్ శంకరయ్య కూడా ఈ విషయం తెలిసింది. తక్కువ పొలంలో ఎక్కువ పంట పండించే విధంగా తీసుకున్న చర్యలు అందరిని అబ్బురపరుస్తున్నది. డాక్టర్గానే కాదు, రైతు బిడ్డగా ఎన్నో సంచలనాలు మీరు క్రియేట్ చేస్తున్నారు. మీ అభిమానానికి ధన్యవాదాలు సార్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అదే నా కాన్సెప్ట్. ఊరంతా బాగుంటే అందరికీ సంతోషమే కదా. అందరూ బాగుండాలని మీ ఆలోచన విధానం చాలా బాగుంది శివాజీ గారు. ఏదైనప్పటికీ ఈ ఊరికి మీ వల్ల చాలా మంచి పేరు వచ్చింది, అదే సంతోషం. వెళ్ళొస్తాను సార్ శివాజీ గారు. ఇక ఈ విషయం మన ఊళ్ళో వాళ్ళకి చాలా మందికి చెప్పాలి కదా.
రండి బాబాయ్ గారు, వచ్చి కూర్చోండి. ఏంటి బాబాయ్ గారు విషయాలు? ఊరంతా మీకోసమే మాట్లాడుకుంటున్నారు బాబు. అవునా? దేని గురించి? నువ్వు వచ్చాక ఊర్లో చాలా మార్పులు జరిగాయి. ప్రతి ఒక్కరికి లేదనకుండా కాదనకుండా సాయం చేస్తూనే ఉన్నావు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వారికి అండగా నిలబడే ఉన్నావు. అందుకే ప్రతి ఒక్కరూ నిన్ను తమ పెద్ద కొడుకుగా భావిస్తూ ఉన్నారు. నువ్వు వచ్చాక ఊరు స్వరూపమే మారిపోయింది. నాకైతే మీ నాన్న స్నేహితుడిగా చాలా గర్వంగా ఉంది. మీ నాన్న పేరు నిలబెట్టే విధంగా నువ్వు నడుచుకుంటున్నావు. నువ్వు చేస్తున్న మంచి పనులు చూస్తూ ఊర్లో ప్రతి ఒక్కరూ నిన్ను దేవుళ్ళలో భావిస్తున్నారు. కానీ ప్రెసిడెంట్ శంకరయ్యకి మాత్రం నేను శత్రువుగా మారాను. నేను ప్రజలకు చేస్తున్న మంచి ఆయనకి అస్సలు నచ్చటం లేదు. ప్రెసిడెంట్ గా ఆయన నుండి ప్రజలకు చేసింది ఏమీ లేదు. ప్రజలను పీడించి తింటున్నాడు. డబ్బున్న అహంకారంతో మిడిసిపడుతున్నాడు. ఏది ఏమైనా సరే ఆ ప్రెసిడెంట్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిందే. ఇప్పటికే మీరు చేస్తున్న మంచి పనులు చూసి ఆయన తట్టుకోలేకపోతున్నారు. తక్కువ పొలంలో ఎక్కువ పంటను పండించి ఉత్తమ రైతుగా రాష్ట్రపతి అవార్డును తీసుకున్నాం. ఆ విషయం ఆయన కూడా తెలిసింది. ఆ విషయం తెలుసుకున్న ఆయన లోపల బాధపడుతూనే ఉన్నాడు. శివాజీ వల్ల ఊరికి మంచి పేరు వచ్చిందని అందరికీ చెప్తూనే ఉన్నాడు. పోనీలే, ఆ మాత్రమైనా స్పందించాడు. చాలా సంతోషం. రేపో మాపో మిమ్మల్ని పిలిచి మాట్లాడుతాడు, చూడండి. చూద్దాం. పిలిస్తే వెళ్ళి తప్పకుండా కలుద్దాం. ఆయనతో కాస్త జాగ్రత్త బాబు. నువ్వేం కంగారు పడక బాబాయ్. ఆయనతో నేను ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. ఏంటి సార్ సెక్రటరీ గారు ఎలా వచ్చారు? ఏమన్నా శివాజీ గారు, ఊళ్ళో విశేషాల కోసం మాట్లాడడానికి మీ అమ్మగారి దగ్గరకు వచ్చాను, అంతే. ఇప్పుడే ప్రెసిడెంట్ గురించి మాట్లాడుకున్నాం బాబు. ఆయన కోసం చెప్పుకోవడానికి ఏముంది? ఆ ప్రెసిడెంట్ తో వేగలేక జనం బాధలు పడుతున్నారు. మీ నాన్నగారు బ్రతికున్నప్పుడు ఊరు కోసం, ఊరు మంచి కోసం ఎంతో మంచి చేశారు. కానీ ఈ ఊరు ప్రజలు ఆయన చేసిన సేవలను మర్చిపోయారు. ఈ సమయంలో ఆ ప్రెసిడెంట్ శంకరయ్య వచ్చాడు. జనాలంతా భయపెట్టి బెదిరించి వాళ్ళు తన వైపుకి తిప్పుకున్నారు. మీ నాన్నగారే కనుక బతుకుంటే ఆ శంకరయ్య ఆటలు సాగేవి కాదు. కర్మ అనేది ఎవరిని వదలదమ్మా. ముఖ్యంగా శంకరయ్య నీ కుటుంబం మీద చాలా కోపంగా ఉన్నాడు. శివాజీని అయితే అసలు వదిలేటట్టు లేడు. వాళ్ళ అన్నయ్య కూతురు శైలజ వెంట పడుతున్నాడని శివాజీ మీద చాలా కోపంగా ఉన్నాడు. శివాజీ గారు, మీరు ఏదో సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో మాట్లాడడానికి వచ్చాను, చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. ఉంటానమ్మా. నమస్కారం శివాజీ గారు. నమస్కారం సార్. నమస్తే. వస్తానమ్మా. నమస్కారం శివాజీ గారు. నమస్కారం. ఓ మీరా? మా బాబాయ్ కోసం వచ్చారా? అవును. వచ్చిన విషయం ఏంటో మాకు కూడా చెప్పొచ్చు కదా. మీ బాబాయే నన్ను పిలిచాడు. ఆ విషయం ఏంటో మీ బాబాయే నాకు చెప్పాలి. అంటే మీ దగ్గర విషయాలు ఏమీ లేవా? నా దగ్గర విషయం ఉన్నది లేనిది మీ బాబాయికి బాగా తెలుసు. ప్రశ్నలకు చాలా తెలివిగా సమాధానం చెబుతున్నారే. చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఆ మాత్రం ధైర్యం ఉండాలి. లేకపోతే మీ బాబాయ్ లాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు తొక్కేస్తారు. మీరంటే ఊర్లో వాళ్ళందరికీ చాలా అభిమానం ఉంది. ఏ మీకు లేదా? మీరు చాలా మంచి వ్యక్తి అని విన్నాను. ప్రజల కోసం చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. ఇతరులకు సాయం చేయడానికి ఎంతవరకైనా వెళ్తారు. ఎదుటి వ్యక్తి ఎలాంటి వారైనా సరే మీరు లెక్క చేయరు. మీ ధైర్యానికి నిజంగా మెచ్చుకోవాలి. నిజం చెప్పాలంటే మీ పట్ల నాకు అభిమానం ఎక్కువైంది. బాబాయ్ వస్తున్నారు. మళ్ళీ కలుద్దాం డాక్టర్ గారు. శివాజీ గారు బాగున్నారా? నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు.
మీరు పిలిచారంట. రండి కూర్చోండి. నువ్వు నాకు శత్రువు అయినప్పటికీ ఒక విషయంలో మాత్రం నిన్ను మెచ్చుకోవాల్సిందే. ఏ విషయంలో? తక్కువ పొలంలో ఎక్కువ పంట పండించి రాష్ట్రపతి అవార్డు తీసుకొని మన ఊరికి గొప్ప పేరు తీసుకొచ్చాం. ఈ విషయంలో నిన్ను మెచ్చుకోవాల్సిందే. చాలా సంతోషం. మీ అభిమానానికి చాలా ధన్యవాదాలు. మీరు ఎప్పుడూ ఇలాగే పాజిటివ్ గా ఆలోచించండి. ఊరు ప్రజలు ఎప్పుడు మీతోటే ఉంటారు. మీరు చెప్పినట్లే వింటారు. ఏదైనా సరే ఊరికి మంచి చెయ్యండి. సరే, మరి వెళ్ళొస్తారు ప్రెసిడెంట్ గారు. ఊర్లో వాళ్ళందరూ మా బాబాయ్ కోసం చెడుగా మాట్లాడుతున్నారు. మీరు మాత్రం మా బాబాయ్కి అన్ని విధాలా వెనకేసుకొస్తున్నారు. ఆయన చేస్తున్న ఎన్నో తప్పులను కవర్ చేసుకుని వస్తున్నాం, కానీ ఏదో రోజు తప్పకుండా ఆయన ప్రజలకు సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ బాబాయ్ ప్రజల మనిషిగా కాకుండా ఒక నియంత్రణ వ్యవహరిస్తున్నాడు. ఊళ్ళో వాళ్ళందరిని కూడా ఆయన ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు ఊళ్ళో శివాజీ ఉన్నాడు. మీ బాబాయ్కి ఆయన పెద్ద శత్రువు. ఇప్పుడు జనం ఆయన చుట్టూ తిరుగుతున్నారు. అవునా? ఎందుకు? మీ బాబాయ్కి చెప్పకుండా ఊరిలో ఎవరు కూడా మంచి పని చేయకూడదు. అలా చేస్తే ప్రెసిడెంట్ అస్సలు ఒప్పుకోడు. గట్టిగా చీవాట్లు పెడతాడు. ఊళ్ళో చాలా మంది ఆస్తులను అక్రమంగా దోచేశాడు. ఎవరికి ఎటువంటి సహాయం చేసినా దాఖలాలు అయితే లేవు. ఊళ్ళో జనానికి శివాజీ కూడా తన పరిధి మేరకు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు శివాజీ జనం మనసు అయ్యాడు. అది చూసి మీ బాబాయి తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు నా విషయంలో కూడా చాలా సీరియస్ గా ఉన్నాడు. అవును, ఆ శివాజీతో నువ్వు కలిసి తిరుగుతున్నట్టుగా మీ బాబాయికి తెలుసు. శివాజీ నిన్ను ట్రాప్ చేసి తన వైపు తిప్పుకున్నాడని మీ బాబాయి భావిస్తున్నాడు. ఆ విషయంలో కూడా ఆయన చాలా సీరియస్ గా ఉన్నాడు. ఇందులో శివాజీ తప్పేమీ లేదు. ఆయన చాలా మంచివారు. ప్రజలకు మంచి చెయ్యాలని తను కూడా నాలాగే ఆలోచిస్తున్నాడు. అందుకే అతని మీద నాకు అభిమానం పెరిగింది, ఇష్టం ఏర్పడింది. ఒకవేళ పెళ్లి చేసుకోవాల్సి వస్తే శివాజీని మాత్రమే చేసుకుంటాను. చాలా మంచి నిర్ణయం. మీ ఇద్దరు జోడి చాలా బాగుంటుంది. మీ ఇద్దరు ప్రజల కోసం ఆలోచించే మంచి వ్యక్తులు. మీరు కలిసి ఉంటే ఈ ఊరికి చాలా మంచి జరుగుతుంది. అవకాశం వస్తే మాత్రం శివాజీని అస్సలు వదులుకోవద్దు. సరే, నేను వెళ్ళి వస్తాను. చాలా సమయం అయింది, ఇంటికి వెళ్ళాలి. ఒకసారి మా విషయం కూడా మా బాబాయ్కి చెప్పి చూడండి. మీ బాబాయ్కి అన్నీ తెలుసు. తప్పకుండా ఆయన మీ దారికి వస్తాడు. ఖచ్చితంగా మీ కథ సుఖాంతం అవుతుంది. సరే శైలజ, టైం అవుతుంది, నేను ఇంటికి వెళ్ళాలి. వస్తానమ్మా. సుబ్బి, ఏంటి ఎలా వచ్చావు? నాతో పని ఏమైనా ఉందా? ఏం పర్వాలేదు, చెప్పు. ఏమైనా సీరియస్ మ్యాటరా? అది శైలజమ్మ కోసం మాట్లాడాలి. ఓ, ప్రెసిడెంట్ శంకరయ్య అన్నయ్య కూతురు కోసమా? అవును. ప్రెసిడెంట్ శంకరయ్య మళ్ళీ నన్ను ఏమైనా అన్నాడా? అది మామూలే కదండి. శైలజమ్మ మీ వెంటపడడం ఆయనకి నచ్చలేదు. అందులో నా తప్పేం లేదు కదా. ఆ విషయం నాకు తెలుసు కదా బాబు. అయితే మరి ఏం చెప్పడానికి వచ్చావు? శైలజమ్మకు మీరంటే చాలా ఇష్టం. మిమ్మల్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని ఇంట్లో చెప్పింది. అందుకే ప్రెసిడెంట్ శంకరయ్య కోపడుతున్నాడు. శైలజమ్మ బాధ చూస్తుంటే నాకే చాలా బాధగా ఉంది. ఈ సమస్యకు పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది. అంటే నన్ను ఏం చేయమంటావు? అంటే ఆవిని మీకు పెళ్లి చేసుకోవాలి. అది జరగని పని, అది నీకు తెలుసు కదా. మీకు బాగా తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను. తరువాత మీ ఇష్టం. తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. వస్తాను బాబు.
శివాజీ, నీలో నువ్వే మాట్లాడుకోవడం కాదు, కాస్త మాతోని కూడా మాట్లాడండి. ప్రెసిడెంట్ గారు చెప్పండి. నువ్వంటే నాకు పడకపోయినప్పటికీ నువ్వు చేసే మంచి పనులు నీ మీద అభిమానం పెంచేటట్టుగా చేసే. కొన్ని విషయాలలో నేను వ్యతిరేకించినప్పటికీ మరి కొన్ని విషయాలలో నీ అభిప్రాయాలతో ఏకీభవించక తప్పడం లేదు. శైలజ విషయంలో నేనేమైనా తప్పుగా ప్రవర్తిస్తున్నానని మీరేమైనా భావిస్తున్నారా? నేను ఆ విషయం కోసం మాట్లాడడానికి రాలేదు. మరి నీ అమ్మగారు నిన్ను ఎంతో కష్టపడి పెంచి చదివించింది, డాక్టర్ని చేసి ఫారెన్ పంపించింది. అక్కడ డాక్టర్గా సెటిల్ అయ్యి బాగా డబ్బు సంపాదిస్తుంది. కానీ సడన్ గా అక్కడి నుంచి తిరిగి వచ్చేసావు. ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ నీ అమ్మగారితోనే ఉండిపోయావు. అందులో తప్పే ఉంది ప్రెసిడెంట్ గారు. నిన్ను గొప్పగా చదివించడం కోసం నీ అమ్మగారు ఎన్నో అప్పులు చేశారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. నువ్వు ఫారెన్ లో డాక్టర్గా చేస్తూ బాగా డబ్బు సంపాదిస్తున్న సమయంలో నువ్వు తిరిగి ఇలా ఊరు వచ్చేసావు. మళ్ళీ ఇక్కడ కష్టాలు పడడం అవసరమా? కష్టపడి పనిచేయడంలోనే ఆనందం ఉంది. నేను రైతు బిడ్డను, వ్యవసాయం చేయడం తప్పు కాదు కదా. డాక్టర్ వృత్తి దేవుడితో సమానం, నలుగురికి సేవ చేయొచ్చు, అలాగే డబ్బు కూడా బాగా సంపాదించవచ్చు. ఇవన్నీ వదిలి వ్యవసాయం చేస్తానంటూ పొలాలంట పడి తిరుగుతున్నావు. అయితే ఇందులో నీకు ఉత్తమ రైతు అవార్డు వచ్చినందుకు చాలా సంతోషం. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు. రైతు కన్నా డాక్టర్ వృత్తి చాలా ఉత్తమమైనది. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, ఒక్కసారి ఆలోచించు. వైద్యుడు దేవుడితో సమానం, అది నేను కాదనడం లేదు. కానీ ఆ వైద్యుడికి కూడా తిండి పెట్టేది నాలాంటి రైతే. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనక తగ్గకుండా మొండి ధైర్యంతో రైతులు సేద్యం కొనసాగిస్తున్నారు కాబట్టి ఈ మాత్రం అన్నమైనా దొరుకుతుంది. అలుపెరిగిన శ్రామికుల్లా రైతులు బ్రతుకుపోరు చేస్తూ జాతికి ఆహారాన్ని అందిస్తుంటే ఈ పరిస్థితిలో రైతులందరూ ఏకమై ఉద్యమించవలసిన పరిస్థితులు వచ్చాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు ముందుకొచ్చి రైతులను ఆదుకోవాల్సి ఉంది. చాలా ఎక్కువగా చెప్తున్నావే. వినండి, ఇంకా చెప్తాను. మన రాష్ట్రంలో సగటున రోజుకి 30 మందికి పైగా రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం అందించే రాయితీలు, రుణమాఫీలు స్వయంగా వ్యవసాయం చేయకుండా ఉన్నవారికే లభిస్తున్నాయి. ప్రభుత్వం కౌలు రైతుల సమస్యల పట్ల దృష్టి సారించడం లేదు. రైతులు, ప్రజలు సమస్యలపై ఆందోళన చేస్తే అణిచివేస్తున్నారు. శభాష్ శివాజీ, నువ్వు మాట్లాడుతుంటే ఇంకా వినాలనిపిస్తుంది. రైతుల కష్టాల కోసం చాలా బాగా చెప్పావు. ఈ రోజుతో నీపై నాకు చాలా మంచి అభిప్రాయం ఏర్పడింది. నీ మాటలు వింటుంటే ఒక రైతుగా నాకు చాలా గర్వంగా ఉంది. ఇకపై నువ్వు చేసి ఏ మంచి పనికైనా నేను అడ్డు రాను. అవసరమైతే నేను కూడా నీకు సాయం చేస్తాను. నేను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఇది వరకు అనవసరంగా మీ అమ్మగారిని నిన్ను ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించు. ఇక మీదట నా నుండి ఎటువంటి పొరపాటు జరగదు. థ్యాంక్ యూ ప్రెసిడెంట్ గారు. ఇప్పటికైనా మీలో మార్పు వచ్చింది. మన గ్రామ అభివృద్ధికి మీరు ఇంకా మంచి చేయాలి. ఈ విషయంలో నా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. సరే ప్రెసిడెంట్ గారు, నేను వస్తాను. ప్రెసిడెంట్ గారు, సడన్ గా మీరు ఎంత మార్పు వచ్చింది? నాకేమీ అర్థం కావట్లేదు. టైం వస్తే ఎవరైనా మారాల్సిందే. ఎన్నాళ్ళు ఒక మంచి వ్యక్తిని బాధ పెట్టాను, అందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. శివాజీ మన ఊరికి మంచి చేస్తున్నాడు. అలాంటి వ్యక్తిని మనం బాధ పెట్టడం సరైనది కాదు. అందుకే నేను మారాల్సి వచ్చింది. మరి శైలజ విషయం? ఆ విషయం కోసం నేను ఎప్పుడో ఆలోచించాను. నువ్వేమీ కంగారు పడకు, ఎలా జరగాలో అలా జరుగుతుంది. ఏది మన చేతుల్లో లేదు. ప్రెసిడెంట్ శంకరయ్య గారు, మీతో చాలా రోజులుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్తే మాత్రం మీరు సీరియస్ అవ్వకండి, పాజిటివ్గా ఆలోచించు. పర్లేదు, చెప్పండి సెక్రటరీ గారు. అదే మీ అన్నయ్య గారు అమ్మాయి శైలజ కోసం మాట్లాడడానికి మిమ్మల్ని ఇలా కలిసాను. విషయం ఏంటంటే, మీకు ఎలాగ తెలుసు కదా, డాక్టర్ శివాజీ మీ శైలజకు మధ్య ఏదో ఉందని ఊర్లో ప్రచారం జరుగుతుంది. అది వాస్తవం కాదు మీకు తెలుసు, నాకు తెలుసు. ఈ విషయంపై మీరు శివాజీ అమ్మగారైన మహాలక్ష్మి అమ్మ గారిని అలాగే శివాజీని కూడా బెదిరించారు. నలుగురిలో కూడా వారితో గొడవ పడ్డారు. ఈ విషయం మన ఊళ్ళో అందరికీ తెలుసు. కానీ వ్యక్తిగతంగా చూస్తే శివాజీ చాలా మంచి వ్యక్తి. ఆయనకు మీకున్నట్టే ఊర్లో చాలా మంచి పేరు ఉంది. ఒక డాక్టర్గానే కాదు, ఒక రైతు బిడ్డగా కూడా ఈ ఊరికి సేవ చేస్తాడు. ఉత్తమ రైతుగా కూడా రాష్ట్రపతి అవార్డు తీసుకుంది. చాలా మంచి వ్యక్తి.
అతని కోసం నాకు పూర్తిగా తెలుసు కదా, మీకు కూడా తెలుసు. కాకపోతే గతంలో అతనికి మీకున్న మనస్పర్ధలు, అభిప్రాయ భేదాల వల్ల ఒకరికొకరు పడటం లేదు. దానివల్ల అతను మీరు శత్రువుగా భావిస్తున్నారు. ఆ విషయం పక్కన పెట్టి మీరు మంచి మనసుతో అతని కోసం ఆలోచించండి. అతను ఎంత మంచి వ్యక్తితో మీకు కూడా తెలుస్తుంది. అంటే నేను ఇలా చెప్తున్నానే మీరేం అనుకోకండి. నేను వాస్తవం మాట్లాడడానికి వచ్చాను. అంటే శైలజ బాధపడుతుంది, ఇటు శివాజీ బాధపడుతుంది. వీలైతే వాళ్ళిద్దరిని కలపడానికి ట్రై చేయండి. అలాగే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు. అంటే నా మనసులో మాట మీకు చెప్తున్నాను, ఒకసారి ఆలోచించండి. అలాగే శైలజ్కు వయసు పెరుగుతూ ఉంది. తను పెళ్లి చేసుకుని నన్ను మారం చేస్తుంది, ముందుకేస్తుంది. ఆ విషయం మీ అన్నయ్య మీకు అప్పగించారు. శైలజ మీ మాట కూడా వినలేదు. అలాగైతేనే శైలజ నాలుకి తనకు నచ్చిన వ్యక్తిని ఇష్టపడింది, అదే డాక్టర్ శివాజీ. ఇప్పటికైనా ఆలోచించండి. మంచి సంబంధం, అతను మంచి వ్యక్తి. అతని ఇద్దరిని కలపడం ట్రై చేయండి. శివాజీ బాగుంటాడు, శైలజ బాగుంటాడు. ఇద్దరిది కూడా మంచి వీడియో జోడి. ఎందుకు చెప్తున్నా ఒకసారి ఆలోచించండి. ఒక శ్రేయభిలాషిగా, ఒక సెక్రటరీగా ఆలోచించి చెప్తున్నాడు. ఇక తర్వాత మీ ఇష్టం. ఏది మన చేతుల్లో లేదు. ఏంటనేది కాలమే నిర్ణయిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్రెసిడెంట్ గారు, మీలో చాలా మార్పు వచ్చిందండి. శివాజీ గారు, ఆ మార్పు మీ వల్ల వచ్చింది. అవును శివాజీ, మా సుబ్బు చెప్పింది నిజమే. నేను అసలు నమ్మలేకపోతున్నాను. నేనే కాదు, నీ మంచితనం చూసి ఎవరైనా మారవలసిందే. మీ మాటలు నాకు చాలా సంతోషాలు కలిగిస్తున్నాయి. అన్నట్టు ఇప్పుడు నన్ను పిలవటానికి కారణం నాకు అర్థం కావట్లేదు. శైలజ, ఇలా రామ్మా. ఏంటి బాబాయ్ పిలిచారు? నీకో మంచి శుభవార్త చెప్పడానికి పిలిచానమ్మా. ఏంటి ప్రెసిడెంట్ గారు సడన్ షాక్లు ఇస్తున్నారు? ఏంటి విషయం? అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీ ఇద్దరికి అర్థమయ్యేలా చెప్తాను వినండి. శివాజీ, నేను చాలా తప్పులు చేశాను. ఇప్పుడు నేను పశ్చాత్తాపం పడుతున్నాను. ఇక ముందు నా తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను. మా శైలజ నువ్వంటే ఇష్టపడుతుంది. ఆ విషయం నాకు తెలుసు. మిమ్మల్ని ఇద్దరిని విడదీయాలని చాలా ప్రయత్నాలు చేశాను. మిమ్మల్ని బెదిరించాను కూడా. నేను చేసింది తప్పని చాలా రోజుల తర్వాత తెలిసింది. అసలు ఎప్పటికీ పెళ్ళే చేసుకోనని చెప్పిన మా అమ్మాయి మిమ్మల్ని చూసి ఇష్టపడింది. మొదట్లో నాకు ఇష్టం లేకపోయినా నేను తర్వాత బాగా ఆలోచించాను. ఫారెన్లో డాక్టర్గా బాగా సెటిల్ అయ్యాను. అయినా ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేస్తున్నాను. రాష్ట్రపతి అవార్డు తీసుకొని ఊరికి మంచి పేరు తెచ్చావు. నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాను. నీ మంచితనం కోసం మా అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పాను కూడాను. ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా మీరిద్దరు కలిసే ఉండాలి. అది నా మనసులో నుంచి వచ్చిన మాట. ఆల్రెడీ ఈ విషయం అన్నయ్యకి చెప్పాను. ఈరోజే మీరు సిటీకి బయలుదేరుతున్నారు. శైలజ, వచ్చే ఏడాది నువ్వు ఇక్కడే హాస్పిటల్ పెట్టాలి సుమా. తప్పకుండా బాబాయ్. మీరు మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. శివాజీ బాబు, ఇవాళే సిటీ బయలుదేరండి. ఇంకెందుకు ఆలస్యం? ఏం ప్రెసిడెంట్ గారు అంత హ్యాపీగా ఉన్నారు? ఇదేనుంటే మాతో షేర్ చేసుకోండి. నీవు కూడా సంతోషిస్తాం. ఇన్నాళ్ళకు ఒక కథ సుఖాంతమైంది. మీరు దేనికోసం చెప్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. అంటే శైలజ కోసం చెప్తున్నా. అంటే విడిగొట్టారా, కలిపారా? ఇద్దరిని కలిపాను. నేను ముందే ఊహించాను ఇలాంటిది ఏదో జరుగుతుందని. అయినా మీ పద్మశత్రు శివాజీతో రాజీ పడటం అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. శత్రువు కావచ్చు, కానీ శివాజీ వ్యక్తిగతంగా అంటే నాకు చాలా ఇష్టం. చాలా మంచివాడు కూడా.
బాగా చదువుకున్నాడు, ఫారెన్లో డాక్టర్గా సెటిల్ అయ్యాడు. తక్కువ పొలంలో ఎక్కువ పంట పండించి రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకున్నాడు. సహాయం అడిగిన ప్రతి ఒక్కరికి లేదనకుండా కాదనకుండా సాయం చేస్తూనే ఉన్నాడు. అలాంటి మంచి వ్యక్తి మా శైలజకు దొరకడం చాలా అదృష్టం. అసలు పెళ్లి చేసుకోనని గోల పెట్టింది. మొత్తానికి తన మనసు మారి పెళ్లికి ఒప్పుకున్నాడు. మన ఊర్లోనే వచ్చే ఏడాది క్లినిక్ పెట్టాలని ఆలోచిస్తుంది. ఇక్కడ పేదవారికి ఉచిత వైద్యం చేయాలని ఆలోచిస్తుంది. అవును, శైలజ్ కూడా మంచి అమ్మాయే. ఆమె కోసం నాకు పూర్తిగా తెలుసు కదా. అయితే ఇప్పుడు ఇద్దరు ఎక్కడున్నారు? జరిగిన విషయం అంతా అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పాను. శైలజ పెళ్లికి ఒప్పుకోవడం పట్ల ఆయన సంతోషించాడు. ఇద్దరిని సిటీకి పంపించాను అన్నయ్య దగ్గరికి. వచ్చే దారిలో ఆ ఇద్దరిని చూశాను, అందుకే డౌట్ వచ్చి నేరుగా మిమ్మల్ని అడుగుతున్నాను. మంచి నిర్ణయం తీసుకున్నారు. మీలో మార్పు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. శివాజీ మంచి మనసు వల్లే నేను మారాల్సి వచ్చింది. ఇకపై మన ఊరు అభివృద్ధిని ఎవరూ ఆపలేరు. ఊరు మంచి కోసం మనందరూ కష్టపడి పనిచేద్దాం. ఒక డాక్టర్ ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. వైద్య వృత్తిని వదిలి రైతు బిడ్డగా మారి మరెంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఇలాంటి వ్యక్తి ప్రతి గ్రామంలో ఉంటే ఆ గ్రామం సస్యశ్యామలంగా మారుతుంది.